ఇది ఒక హైలీ పొలిటికలీ చార్జ్డ్ సినిమా. దీని ప్యాకేజింగ్ క్యూట్ అండ్ రిలేటబుల్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో చూపించిన విషయాలు గనక రియాలిటీలో జరిగితే దీని అవుట్కమ్స్ చాలా చాలా డేంజరస్ ఉంటాయి. సో ఈ మూవీలో ఏం చూపించారు, ఒక శ్రీలంకన్ తమిళ ఫ్యామిలీ ఇల్లీగల్ ఇండియాకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, ఆ సిచువేషన్ చూడండి మీరు. హీరో శశికుమార్ డ్రైవర్ అవుతాడు, 30,000 శాలరీ వచ్చే జాబ్ తీసుకుంటాడు. నెక్స్ట్ అలా కొడుకు ఆడి డిగ్రీ శ్రీలంకలో ఉంటుంది, అది కంప్లీట్ అయిందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఆడికి జాబ్ వస్తుంది ఇక్కడ ఇండియాలో, కార్పొరేట్ జాబ్ అని అనుకుందాం. నెక్స్ట్ ఆ జాబ్ బట్టి బట్ ఖాళీ ఉంటాడా లేదు. ఇక్కడ మన ఇండియాలో చెన్నైలో లోకల్ అమ్మాయిని, ఆమె కొంచెం ఇమోషనల్లీ డౌన్ ఉన్నప్పుడు అక్కడ క్యూట్ మూమెంట్ నడిపిస్తాడు. ఇంకా సినిమాలో చూపారు కానీ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారని మనం అజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళన్ని ఫేక్ డాక్యుమెంట్లు తీసుకుంటారు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడీలు, ఫేక్ డ్రైవర్స్ లైసెన్స్లు, అన్ని రెగ్యులర్ ఇండియన్స్ ఉండేదానికన్నా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి దగ్గర. సో ఇవన్నీ సినిమాలో చూడడానికి చాలా క్యూట్ ఉంటాయి, కానీ వాస్తవంగా రియాలిటీలో ఇవంత క్యూట్ విషయాల. హ్యూమానిటేరియనిజం, హ్యూమానిటీ అని మాట్లాడతారు మన దేశంలో కొంతమంది. మనందరం హ్యూమన్సే, నేను కాదంటలేను. అండ్ నా దేశం కూడా నాకు అదే చెప్తా పెంచింది చిన్నప్పటి నుండి. సర్వధర్మ సమభావ్, మానవ సేవ మాధవ సేవ, ఇలాంటి విషయాలు వినుకుంటూనే పెరిగిన నేను. సో అవే నేను కాదంటలేను, తప్పంటలేను. కానీ ఈ రోజు ప్రపంచం అట్లా లేదు, మన దేశ పరిస్థితి ఆ విధంగా లేదు. కేవలం బంగ్లాదేశీయులే 3 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో ఇల్లీగల్ గా. ఇంకా శ్రీలంకన్ పీపుల్ ఎంత మంది ఉన్నారు, రోహింగ్యాస్ ఎంత మంది ఉన్నారు, నేపాలి ఎంత మంది ఉన్నారు, పాకిస్తాన్ ఎంత మంది ఉన్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి మన సోషల్ సేఫ్టీ నెట్స్ ని బ్లీడ్ చేస్తున్నారు, మన హాస్పిటల్స్ ని ఓవర్వెల్మ్ చేస్తున్నారు, మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అంటే రేషన్ ఇలాంటి సిస్టమ్స్ ని బ్లీడ్ చేస్తున్నారు, మన లోవర్ లెవెల్ వర్క్ ఫోర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంపాక్ట్ చేస్తున్నారు. వీటన్నిటికీ మించి దేశంలో క్రైమ్ పెరగడంలో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవమే. మీరే పబ్లిక్ వర్కర్ తో మాట్లాడినా లేకపోతే ఏ పోలీస్ తో మాట్లాడినా వాళ్ళకి క్లియర్ గా చెప్తారు. సో ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇండియాకి రాగానే ఫస్ట్ ఏం చేయడానికి చూస్తాడు, ఒక ఎకనామిక్ సోర్స్ వెతుకొని చూస్తాడు. ఈ ప్రాసెస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దీని వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎవరు, ఇండియాలో ఉన్న లోయెస్ట్ స్ట్రాటా పీపులే, అంటే బస్తీల్లో ఉండే జనాలే. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వచ్చి ఏ విధంగా సంపాదిస్తారు డబ్బులు, అనార్గనైజ్డ్ సెక్టర్ లోనే ఉంటారు. అంటే ఇళ్ల పనులు, ఏదో ఫ్యాక్టరీ లేబర్, కూలి పని, ఇలాంటి పనులే చేస్తారు. లోకల్ కాంట్రాక్టర్ వీళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటాడు, ఎందుకంటే వీళ్ళు తక్కువకు వస్తారు. సో వీళ్ళు తక్కువ వస్తారు కాబట్టి దేశీ పీపుల్ అంటే లోకల్ ఇండియన్ సాలరీస్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే వాళ్ళకి జాబ్ దొరకదు. రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఉన్నాడు, అంటే ఆల్రెడీ తక్కువ జీతం వచ్చే కాడ వీళ్ళు ఇంకా మార్కెట్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు, సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో లోకల్ అమ్మాయిల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అమ్మాయిల మీద క్రైమ్ కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. అండ్ వాళ్ళు ఇల్లీగల్ కాబట్టి ఈ విషయాన్ని ట్రాక్ చేయడం కూడా కష్టం, వాళ్ళ సిస్టమ్ లో లేరు. సో ఏ విధంగా ట్రాక్ చేసాం వాళ్ళని, సో వీళ్ళ వల్ల జనరల్ క్రైమ్ పెరుగుతుంది, బట్ ఇంకా ముఖ్యంగా వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ పెరుగుతుంది. ఏం సరే వాళ్ళు మంచోళ్ళు, సో కష్టం ఉన్నాడంటే పాపమని అంటారు, సో వానికి ఏదో చేయాలని అంటారు. అండ్ ఇండియా చేస్తుంది కూడా. మనం అబ్జర్వ్ చేసుకున్న రెఫ్యూజీస్ ని ఇంకా ఏ కంట్రీ కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. అదే వాస్తవం. వీళ్ళు హ్యూమానిటీ అని మాట్లాడతారు కొంతమంది, వాళ్ళందరూ పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళ లైఫ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ కావు. ఇన్ఫాక్ట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ పనులకు ఇచ్చే జీతాలు తగ్గుతాయి కదా, తక్కువ జీతానికి మనుషులు పని చేస్తారు కదా. సో వాళ్ళకి బెటర్ ఇది. వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు, వాళ్ళ క్రైమ్ నుంచి ఎఫెక్ట్ గారు, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ నుంచి ఎఫెక్ట్ గారు. సో వాళ్ళకి చాలా ఈజీ హ్యూమానిటీ అని మాట్లాడడానికి. అండ్ ఇంత హ్యూమానిటీ అని మాట్లాడతారు వీళ్ళందరూ. మొన్న పెహల్గాం అటాక్ అయింది. ఈ హ్యూమానిటీ అని మాట్లాడే వాళ్ళందరూ ఎంతమంది చేసిరు పోస్ట్ దీని గురించి చెప్పండి. నేను ఏం మాట్లాడాలంటలేను, జస్ట్ అమాయకపు ప్రజల్ని ఉన్మాదులు వచ్చి కాల్ చేశారు. ఇది ఒక ఇన్హ్యూమన్ యాక్టే కదా. సో హ్యూమానిటీ లెవెల్లో అరే ఒక అన్యాయం జరిగింది అని ఒక మాట అన్నారా వీళ్ళు, అన్నారు. ఎందుకంటే వాళ్ళ పాలిటిక్స్ కి అగేన్స్ట్ పోతుంది, వాళ్ళ పొలిటికల్ అవుట్లుక్ ఇది వ్యతిరేకంగా పోతుంది. సో వాళ్ళు స్టేట్మెంట్ ఇయ్యరు.